పల్నాడు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. దాచేపల్లి మండలం శ్రీనివాసపురం రైల్వే గేట్ దగ్గర ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నడిగుడి నుంచి పొందుగల మీదుగా హైదరాబాద్కు వెళ్లే దారిలో ఈ ఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని విష్ణుపురం రాశి సిమెంట్ ఫ్యాక్టరీలోకి సిమెంట్ బస్తాల లోడింగ్కు గూడ్స్ రైలు వెళ్తుండగా మార్గమధ్యమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు, మరమ్మతులు చేపట్టారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ రూట్లో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు అధికారులు. మరోవైపు గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైల్వే గేట్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పల్నాడు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. దాచేపల్లి మండలం శ్రీనివాసపురం రైల్వే గేట్ దగ్గర ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నడికుడి నుంచి పొందుగల మీదుగా హైదరాబాద్కు వెళ్లే దారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని విష్ణుపురం రాశి సిమెంట్ ఫ్యాక్టరీలోకి సిమెంట్ బస్తాల లోడింగ్కు గూడ్స్ రైలు వెళ్తుండగా మార్గమధ్యమంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు, మరమ్మతులు చేపట్టారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ రూట్లో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు అధికారులు. మరోవైపు గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైల్వే గేట్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పల్నాడు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. దాచేపల్లి మండలం శ్రీనివాసపురం రైల్వే గేట్ దగ్గర ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు. దాచేపల్లి మండలం శ్రీనివాసపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇందులో భాగంగా మనం చెప్పు కూడా విష్ణుపురం రాశి సిమెంట్ ఫ్యాక్టరీ లోడింగ్ కోసం వెళ్తుండగా కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా గుంటూరు నుంచి హైదరాబాద్ నుంచి ఏవైతే గూడ్స్ కానీ ఇటు రైళ్లు ముఖ్యంగా రాకపోకలను కూడా దారి మళ్లించారు. రాకపోకలకి అంతరాయం కూడా కలిగినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో రైల్వే అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు, పట్టాలు తప్పడానికి కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఉన్నాయో ఉదయం సమయంలో కావడంతో కూడా హైదరాబాద్ నుంచి ఇటు ఎక్కడైతే ఉందో విజయవాడ కానీ లేకుంటే చెన్నై వెళ్ళేటువంటి ట్రైన్లు కానీ రాకపోకలకు తీవ్ర అంతరాయం కూడా కలిగినట్టు తెలుస్తుంది. మరోవైపు కొన్ని ట్రైన్లు కూడా ఎక్కడైతే ఉన్నాయో ఇటు వచ్చే వాటిని విజయవాడ మీద కూడా ఇటు ఖమ్మం, విజయవాడ, వరంగల్ మీద దారి మళ్లించినట్టు తెలుస్తుంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఇప్పటికే ఎదుగుతుందో శ్రీనివాసపురం దగ్గర అదుపు తప్పినటువంటి పట్టాలు గూడ్స్ రైలు బండిని అధికారులు చేరుకున్నారు, సహాయక చర్యలు కూడా చేపట్టారు. పలు రైలుకు రాకపోకల అంతరాయాలను పలు రైళ్లను కూడా దారి మళ్లించారు. సో ఇప్పటికే పనులైతే చేపట్టారు. అవి ఇంకా మధ్యాహ్నం సమయం దగ్గర పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ నరసింహారావు.